24 ఎన్నికలు. చిలకలూరుపేటలో జరిగేటువంటి బహిరంగ సభ ఖచ్చితంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పాల్గొంటున్నారు అంటే ఇది కీలకమైనటువంటి బహిరంగ సభ పొలిటికల్ గా చూస్తే. ఈ కాంబినేషనే కదా 2014లో గెలిచింది. కాబట్టి ఇదే కాంబినేషన్ మళ్ళీ గెలుస్తుంది అనేటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది బయట. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా మరి ఈ కూటమికి ప్లస్ అవుతాయా మైనస్ అవుతాయా అనేటువంటి చర్చ కూడా జరుగుతున్నారు. 17న వాళ్ళు సభలో పాల్గొనబోతున్నారు. ఇప్పుడు ఈ రోజున ఢిల్లీలో పెద్ద బాంబు పేల్చారు కేంద్ర ప్రభుత్వం. సిఏఏ నోటిఫికేషన్ ఇచ్చేశారు, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్. దీనికి సంబంధించినటువంటి విషయంలో మరి మైనారిటీలు తీవ్రమైనటువంటి వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా అది వివాదాస్పదమైనటువంటి చట్టం. మరి ఇలాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీద ప్రభావం చూపించేటువంటి అంశం. అంటే దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి కదండి, ఒక్క ఆంధ్రప్రదేశ్ అని కాదు కదా. వాళ్ళు ఆలోచించారు అంటే మోదీ గారు, అమిత్ షా గారు అంత రిస్క్ అయ్యేది ఉంటే ఆ అమెండ్మెంట్ చేస్తారా? ఆ చట్టం వాళ్ళకి లాభం అండి, రిస్క్ ఏం లేదు, వాళ్ళకి లాభం జరిగింది. వాళ్ళు అందుకనే రిలీజ్ చేశారు దాన్ని. ఓకే, మరి ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే జరుగుతుంది కదా కాదా ఇక్కడ? అదే అండి, అందుకనే చెప్తున్నాను. ఇక్కడ దేశవ్యాప్తంగా వాళ్ళకి లాభం జరగాలి లోక్సభ ఎన్నికల్లో అనేటువంటి దాని మీదనే వాళ్ళు ఆ రిస్క్ ఉంది కాబట్టి లాభం కోసం రిలీజ్ చేశారు ఎన్నికలకు ముందు. ఏంటి అంటే దాన్ని ముస్లిం మైనారిటీలు అందరూ వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఈ వ్యతిరేకించేటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది, అదే విధంగా కొన్ని పార్టీలు వ్యతిరేకించే నేపథ్యంలో హిందూ ఓటు మొత్తం పోలరైజ్ కావాలి అనేటువంటిది వాళ్ళ లక్ష్యం. ఆంధ్రప్రదేశ్ లో మరి అదే దేశవ్యాప్తంగా మరి బీజేపీ ప్లస్ అయితే ఆంధ్రప్రదేశ్ లో ప్లస్ అవుదా అంటే ఆంధ్రప్రదేశ్ లో మతపరమైనటువంటి అంశాల మీద ఎన్నికలకు రాజకీయాల ప్రభావం తక్కువ, మనకు కులపరమైనటువంటి అంశాల మీద ప్రభావం ఉంటుంది. ఇక్కడ బీజేపీ మీద ఆంధ్రప్రదేశ్ ఏం చేయలేదు, ప్రత్యేక హోదా ఇవ్వలేదు, వీటి మీద ఎక్కువ ప్రధానమైనటువంటి అంశం దాగి ఉంటుంది. కాబట్టి ఒకటి సిఏఏ వల్ల బీజేపీ ఉండేటువంటి ఈ పరిస్థితులు వాళ్ళకి ప్లస్ కాకపోగా ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి ముస్లిం మైనారిటీలు వ్యతిరేకించేదానికి అవకాశం ఉంటుంది. 50 సీట్లలో ముస్లిం మైనారిటీల ప్రభావం ఉంది 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో. 50 సీట్లలో బీజేపీ మీద ఎంత వ్యతిరేకత ఉందో అదంతా కూడా తెలుగుదేశము జనసేన మీద పడేదానికి అవకాశం ఉంది. 50 సీట్లు దెబ్బ పడబోతోంది. 18 సీట్లు సగానికి 50% ఓట్లు ఉన్నటువంటి ముస్లిం మైనారిటీ ఓట్లు ఉన్నాయండి. అదే విధంగా మిగతా 30-32 స్థానాల్లో వాళ్ళు ఎటువైపు మొగ్గు చూపితే వాళ్లే గెలుస్తారు. ఈ 50 సీట్లలో వాళ్ళ ఓట్లే కీలకం. కాబట్టి 175లో 50 సీట్లు దెబ్బ పడబోతుంది అనేటువంటి ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితి. అదే విధంగా మరి ప్రత్యేక హోదా విభజన హామీల మీద 2014లో కలిసే వీళ్ళందరూ కలిసి తిరిగారు. మరి ఇప్పుడు రేపొద్దున రాబోతున్నారు. మరి ఏమైనా ప్రధానమంత్రితో ఏమన్నా ప్రత్యేక హోదా ఇంతవరకు ఇవ్వలేదు, మేము అప్పుడు ఇచ్చాం పాచిపోయిన లడ్డూలు అన్నాడు మా మిత్రుడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఆయన చెప్పాడు మా బిగ్ బ్రదర్ అని ఉన్న నాకు నా వెనకాల ధైర్యం అంతా పవన్ కళ్యాణే, కాబట్టి ఆయన ధైర్యంతోనే నేను ఆంధ్రప్రదేశ్కి వచ్చానని నరేంద్ర మోడీ ఏమన్నా మేము ప్యాకేజీ కాదు ప్రత్యేక హోదా ఇస్తాను ప్రకటిస్తారా అనేటువంటి అంశాలు ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. 2017 తర్వాత బీజేపీని ఎందుకు వ్యతిరేకించారు, తెలుగుదేశం పాత్ర ఏంటండి? తెలుగుదేశం అసలు మొత్తం ఎన్నికల్లో దీనికి సంబంధించిన వీళ్ళందరినీ కూడేసినటువంటి వాళ్ళలో పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరిని కలిపాడు. ఇద్దరు రాజకీయ ప్రత్యర్థులుగా మారినటువంటి బీజేపీని, తెలుగుదేశం పార్టీని. తెలుగుదేశం ఇప్పుడు పెద్దన్న పాత్ర పోషించబోతుంది. ఇప్పుడు దెబ్బపడేది ఏమిటి, తెలుగుదేశం పార్టీ కదా వీళ్ళని లీడ్ చేయాల్సింది. బీజేపీ నెత్తుకెత్తుకున్న తర్వాత ఈ పరిస్థితి ఎలాంటిది అంటే నేను పదే చెప్పేటువంటి అంశం, బీజేపీని పొత్తులో పెట్టుకోవటం అంటే 100 కేజీలు బండగా నడుము కట్టుకొని బావిలో దూకినట్టే. తెలుగుదేశం జనసేన పరిస్థితి అది. తెలుగుదేశం కూడా ఇప్పుడు బావిలో దూకింది, ఇక తేల్చడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి ఉందని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజల అభిప్రాయం ఇది. కాబట్టి రేపొద్దున బహిరంగ సభ మేము సిద్ధం కన్నా ఎక్కువ మందితో చేస్తాం ఇవన్నీ అంటున్నారు కదా. ఒకటి మీరు అన్నారు, ఒకటి ఏంటంటే అసలు వీళ్ళు 25 లక్షల 15 లక్షలు ఇదన్నీ నాకు తెలిసి అయితే అసలు అంత జనము వీటి గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ జనసేన వీళ్ళు ఎందుకోసమేనంటే సిద్ధం సభకు సంబంధించి వీళ్ళు చెప్తున్న ప్రకారంగా గ్రీన్ మ్యాట్ వేసి లేనటువంటి జనాన్ని చూపించి ఇవన్నీ మ్యాజిక్ చేశారని చెప్తున్నారు కదా. ఆ మ్యాజిక్ చేయడం ఏమన్నా వీళ్ళకేమన్నా చేతకాని పని అదేమన్నా వీళ్ళు కూడా చేయొచ్చుగా. రేపు పొద్దున వాళ్ళకి 15 లక్షలు వచ్చారని చూద్దారా, మాకు 25 లక్షలు వచ్చారని చూపించమనండి. ఇది ఏమిటి అని అంటే ఒక సిద్ధం సభలకు సంబంధించినటువంటి విషయంలో ఒకటి మాత్రం నిజము, జనాభాను వాళ్ళు గ్యాదర్ చేశారు, ఎట్ట గ్యాదర్ చేశారు, ఏం చేశారో తెలియదు. దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ రోజున వాళ్ళకి ఆ విధంగా గ్రీపిక్ అని చెప్తున్నారు. ఇది కాదు. నేనేమంటానంటే ఎన్నికల్లో ప్రభావం చూపించేటువంటి అంశంగా సిద్ధం సభలు ఉంటున్నాయి. రేపొద్దున మన తాడేపల్లిగూడెం సభ ఫ్లాప్ షో అండి. ఆ రోజున ఫ్లాప్ షో ఎందుకంటే జనాభా వచ్చారు రాలేదా పాయింట్ తర్వాత
అసలు దిశ లేనటువంటిది, అసలు వీళ్ళు ఎటువైపు వెళ్తున్నారో చెప్పలేనటువంటి పరిస్థితిలో సాగింది. కనీసం ఇప్పుడైనా సరే చిలకలూరుపేట సభలో ప్రధానమంత్రి కూడా వస్తున్నారు కాబట్టి, 3 పార్టీలు ఉన్నాయి కాబట్టి జన సమీకరణ ఒక ఎత్తు అయితే, రెండవది అసలు వీళ్ళ మేనిఫెస్టో అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు, అదేవిధంగా దానికి వీళ్ళు ధీటుగా రేపొద్దున సంక్షేమ పథకాలు కానీ, లేక అభివృద్ధి కానీ, లేక అప్పులు లేనటువంటి మరి ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారనే ఒక దిశ ఉండేటువంటి సభగా చిలకలూరుపేట సభ ఉంటే మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీళ్ళు ధీటుగా ఎదుర్కొంటారా లేదనేది అసలు ఈ సభతో తేలిపోబోతుంది అనేది నా అభిప్రాయం. రైట్, ఓకే. మనతో పాటుగా గురుమూర్తి గారు నమస్తే. నమస్తే సార్, ఏంటి రేపు మోదీ గారు పాల్గొనబోయే సభలో గ్రాఫిక్స్ చూపిస్తున్నారా, గ్రీన్ మ్యాట్లు వేస్తున్నారా, జనాల్ని సమీకరించిస్తున్నారా? ఇది చాలామంది మీద ఉన్న అనుమానం. ఎందుకంటే మొన్న ఆ రకంగానే చేశారట సిద్ధం సభలోని, చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అది ఏదో గ్రీన్ మ్యాట్తో జనాలను చూపించారని లక్షల్లోని. వర్మ గారు, మీకు ప్యానల్లో ఉన్నట్టు పెద్ద మిత్రులకి నమస్కారాలు తెలియజేసుకుంటూ, రేపు 17వ తేదీన జరిగేటువంటి సభకు, ఎందుకంటే ఇప్పుడు మేము ఏ సభ పెట్టినా మాకు ఆర్టీసీ బస్సులు ఎవరు మొట్టమొదటిసారిగా ఈ సభకే ఇస్తున్నారని చెప్పారు. ఖచ్చితంగా జనాభాని సేకరించే విషయంలో మాకు ఈ సభలు పెట్టే విషయంలో కొత్త ఏం కాదు. మేమేమి ఇవాళ కొత్తగా ఏంటి ఇప్పుడు దాకా ఇవ్వండి, ఇప్పుడు ఇస్తున్నారు అంటే మోదీ గారు ఏమన్నా అక్కడి నుంచి ఏమన్నా వచ్చిందా కాలు కేంద్రం నుంచి వాళ్ళకి ఇవ్వండి అని? నువ్వేమన్నా భయపడ్డావా? మీ ముఖ్యమంత్రి ఏమైనా భయపడ్డా? మీ ముఖ్యమంత్రి ఏమైనా భయపడేస్తున్నాడా? అక్కడి నుంచి కాలు ఆయనకు వచ్చిందా? గురుమూర్తి గారు, నేనే అడుగుతున్నాను మిమ్మల్ని. అవును సార్, అదే సార్ నేను అనేది. జగన్మోహన్ రెడ్డి గారు భయపడిస్తున్నాడేమో. ఓకే, మోదీ గారు వస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు భయపడిస్తున్నారనా? లేకపోతే ఇప్పుడు వరకు ఏముంది, అప్పుడు ఎందుకు ఇస్తున్నారు? సో నేను సమాధానం అడిగారు కాబట్టి మీకు చెప్తున్నానండి నేను ఈ విషయం. కాబట్టి సరే, మేము కలవేయటం అంటావా? మేము ఆ రోజు విడిపోయింది ప్రత్యేక హోదా కోసం ఆ రోజున పోరాటం చేసి, ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదాని ఏ రోజు కూడా అడిగిన పాపన పోలేదు. ఏ రోజు కూడా రాష్ట్ర సమస్యలను లేవనెత్తినటువంటి పాపం పోలేదా పార్లమెంట్? సర్లేండి, ఇంకా అది వద్దులేండి. ప్రత్యేక హోదా అంశం అయితే మనం చాలా వెనక్కి వెళ్ళాలి. అప్పుడు జరిగిన సంఘటనలన్నీ తెచ్చుకోవాలి. హోదా వద్దనుకున్న చంద్రబాబు నాయుడు గారిని కూడా మళ్ళీ తీసుకురావాలి. గురించే కదా ఆ రోజు మేము చేసిన దీనికోసమే కదా. సో మేము ఇప్పుడు ఏమంటామంటే, ఈరోజు మాకు ఈ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమం ముఖ్యం. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఈ రాష్ట్రాన్ని రావణ కష్టం చేశారు, తగలబెట్టారు. ఇందాక కృష్ణార్జున్ గారు అంటున్నారు ఏదో సంక్షేమ పథకాలని. మరి ఏం సంక్షేమ పథకాలు మాకు అర్థం అలా. ఓ పక్కన సంక్షేమం ఇస్తూ ఇంకో పక్కన వాతలు అనమాట, చచ్చేటట్టు వాతలు పెట్టారు రాష్ట్రంలో. ఇవాళ మా మండలంలో ఇసుక 8 రీచ్లుంటే 1000 కోట్లు ఇసుక తోలితే ఒక రోడ్డు కూడా వేయలేకపోయారు. ప్రధానమైన రోడ్డును కూడా చేయలేకపోయారు. కాదు సార్, ఓకే ఓకే ఓకే. అంటే గురుమూర్తి గారు, ఒక విషయం, ఇక్కడ సీట్లు సర్దుబాటు అంశంలో ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా అన్నది పెద్దగా చర్చ సాగుతుందండి. ఎందుకంటే బీజేపీకి 6 పార్లమెంట్ స్థానాలు ఇచ్చి 10 అసెంబ్లీ స్థానాలు ఇచ్చి, జనసేనకి 3 ఉన్న దాంట్లో మళ్ళీ అందులో కూడా ఒకటి కోత కోసి 24 తక్కువ అని చెప్పి ఆల్ సామాజిక వర్గం అంతా గొగ్గోలు పెడుతుంటే వాళ్ళకి మళ్ళీ 21 చేసి, ఇవన్నీ కూడా ఓట్ ట్రాన్స్ఫర్ అవుతాయా లేదా అన్నది ఒక టెన్షన్ అయితే కనిపిస్తుంది ఆ శ్రేణుల్లో, బయటికి చెప్పకపోయినా. ఇప్పుడు కొత్త అనేది అగ్రనాయకులు కూర్చొని పెట్టుకున్నారు. అదే సందర్భంలో మేము కూడా మా తెలుగుదేశంలో కూడా చాలా మందికి ముఖ్యమైన నాయకులకి సీట్లు పోయినప్పటికీ కూడా ఒకళ్ళిద్దరు సహజంగా, ఎందుకంటే పార్టీలు ఇన్ని సంవత్సరాలకు ఉండరు కాబట్టి బాధ అనేది ఉంటుంది. ఆ బాధలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా పార్టీ నాయకత్వం నచ్చ చెప్తా ఉంది. ఖచ్చితంగా ఒకటే, ఇవాళ రాష్ట్రం నష్టపోయింది. ఈ రాష్ట్రం నష్టపోయిన ముందు 1-6 సీట్లు పోవటం మాకు లెక్క కాదు. ఖచ్చితంగా సీట్లు ట్రాన్స్ఫర్ అవుతాయి. ఓకే, ఎన్ని గెలుస్తారండి? ఎన్ని ఏదో అంచనా వేసి ఉంటారు కదా, 175కి ఎన్ని? 150 స్థానాల్లో మేము గెలవబోతున్నాం. ఓకే అండి. పార్లమెంట్లో కూడా ఖచ్చితంగా ఏదైతే పార్లమెంట్ లో 22-23 సీట్లు మేము గెలవబోతాం. మీరు 17 మళ్ళీ అంటే మా మిత్రులకి ఇచ్చేటతో కూడా నేను చెప్తాను. ఓకే ఓకే, మిత్రులకి ఇచ్చేటతో కూడా నేను చెప్తున్నాను. ఓకే, మిత్రులు మీరు కలిపి 150
22 అంటే మొన్న వాళ్ళకి వచ్చిన 22 మళ్ళీ మీకు వస్తాయని అంతేనా అంచనా? అంటే నేను చెప్తున్నానండి, నా అంచనా నేను చెప్తున్నా. ఖచ్చితంగా జరిగేది. రేపు ఎన్నికల తర్వాత కూడా మళ్ళీ మీరు నన్ను కేకేస్తారు ఖచ్చితంగా. ఆ రోజు కూడా వెంకటరెడ్డి గారు ఉంటాడు, మనం మాట్లాడుకుంటా, ఇబ్బంది ఏమి లేదు. ఎందుకంటే రేపు తెలిసిద్ది, ప్రజాక్షేత్రంలోకి వెళ్ళినాక ఓటింగ్ జరిగినాక తెలిసిద్ది. ఎవరు ఇప్పుడేం నవ్వుకో అవసరం లేదు, లేకపోతే నేను చెప్పేది ఏంటి ఎంత చెబుతున్నాడు అనుకోవాల్సిన అవసరం లేదు. అవును, ఎందుకంటే నేను కూడా సుదీర్ఘంగా 30 సంవత్సరాలు పైబడి రాజకీయాల్లో ఉన్నాను. ఇంత దుర్మార్గమైనటువంటి చెప్పండి సార్ గురుమూర్తి గారు, 175కి 175 వస్తే 25 వస్తారు కాన్ఫిడెంట్ గా చెప్పండి. వాళ్ళు అంటే మీకేమైంది కాన్ఫిడెంట్ గా 175కి 175 వాడు చెప్తున్నప్పుడు మీకేమైంది? ప్రతిపక్షం ఉండాలి మాకు. ఎంత వృధార్థ హృదయం అండి మీది. గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్. ఓకే ఓకే గురుమూర్తి గారు, సీరియస్ అంటే గురుమూర్తి గారు చెబుతున్నా సార్, గురుమూర్తి గారు వెంకటరెడ్డి ఈజ్ వెయిటింగ్. కీర్తన గారు అయిపోయిన తర్వాత ఆయన స్టార్ట్ చేస్తారు, మరి ఆయన లెక్క ఏంటో చూద్దాం. కీర్తన గారు, కీర్తన గారు నమస్తే వర్మ గారు. కీర్తన గారు ఏంటి 24 నుంచి ఇంకా పెరుగుతాయి అని చెప్పి మొన్నటి వరకు ట్రోల్ అయితే మళ్ళీ అందులో 3 కోత వచ్చినాయి, 3 నుంచి మళ్ళీ 2 వచ్చినాయి. అలాగే భీమవరం గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు గంధి శ్రీనివాసుని తరిమి కొట్టాలి అని చెప్పి చాలా ఫైర్ అయ్యారు. ఒక్క నిమిషం ఉండండి, ఆ బయట విందిరి కానీ ప్లే చేయండి అమ్మా పవన్ కళ్యాణ్ గారు బయట. ఇప్పుడు దాకా నేను నోరెత్తలేదు, ఇప్పుడు ఎత్తుతున్నాను. గంధి శ్రీనివాస్ని అక్కడి నుంచి తరివేయాలి. మీలో చాలా మందికి బంధువతం చాలా మందికి అతను బంధువు సరైన వాడా? కాపు కులస్తుడే సరైన వాడా? కాపు కులస్తుడే మంచి చేసేవాడా? కాపు కులస్తుడే సమాజానికి అండగా ఉండేవాడా? మరి అలాంటి వాడిని ఎలా వెనకేసుకొస్తాం? మన బంధువు అని చెప్పి, మన కాపు కులస్తుడు అని చెప్పి ఎలా వెనకేసుకొస్తాం? ఇలా చేస్తే బుట్టలో తాజా పండు ఉన్న బుట్టలో కుళ్ళిపోయిన పండు వస్తే మొత్తం ఎలా కుళ్ళిపోద్దో వెనకేసుకొచ్చే వాళ్ళు కూడా కుళ్ళిపోతారు. భీమవరం కూడా నేను కోరుకుంటుంది, ఇప్పుడు దాకా నేను నోరెత్తలేదు, ఇప్పుడు ఎత్తుతున్నాను. రైట్. కీర్తన గారు ఏంటి గ్రంథి శ్రీనివాస్ గారి మీద పడ్డారు? ఈయన 175 నియోజకవర్గాలు ఉన్నాయి, ఎన్ని గెలాలి, అధికారం ఎలా చేపట్టాలన్నది కాకుండా పర్టికులర్గా దీన్ని టార్గెట్ చేస్తున్నారు. ఆయన ఏమన్నా నుంచుంటున్నారు అక్కడి నుంచి? ముందుగా మీకు అలాగే ప్యానల్ పెద్దకి 19 వ్యక్తులకు నమస్కారం సార్. ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు అనేది ఊహాజనికమైన ఆన్సర్ లేదు, కానీ పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్స్ అయితే లేవు. 14వ తేదీ చెప్పబోతున్నారు కాబట్టి అప్పుడు తెలుసుకుందాం సార్. అంతవరకు దాని గురించి మాట్లాడకండి, ఎందుకంటే కొంతమంది పిఠాపురం అంటున్నారు, కొంతమంది కాకినాడ ఎంపీగా పోటీ చేస్తున్నారు అంటారు. ఇప్పుడు భీమవరం ఆయన పోటీ చేస్తున్నాను ఎక్కడ చెప్పలేదు సార్. బలంగా నిలబడదాం, గంధి శ్రీనివాస్ ఇంటికి పంపిద్దాం, ఆయన అరాజకాలు మనం చూస్తున్నాము అని చెప్పారు. కరెక్ట్ గా వింటే మీకు అర్థమవుతుంది. సో మేము ప్రతి చోట ఇదే మాట చెప్తున్నాం, అంటే ప్రతి చోట ఇబ్బంది పడుతున్నారు కార్యవర్గాలు, ప్రతి చోట ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ప్రతి చోట వైసీపీ కార్యవర్గం తరిమి కొట్టాలని అజెండాతోనే పొత్తులు పెట్టుకుంది. మళ్ళీ ఈయనొక్క సపరేట్ ఇంకొక ఆయన సపరేట్ అనే అందరికీ అదే ట్రీట్మెంటే ఉంటుంది. భీమ్లా నాయక్ ట్రీట్మెంటే స్టార్ట్ చేయబోతున్నారు అంతే. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ నుంచి ఒకటే మాట చెప్తున్నాం సార్, చాలా అసలు గతంలో ఎప్పుడు చూడాలి, మీ చిన్నప్పటి నుంచి మేము కూడా చూస్తున్నాం కానీ రాజశేఖర రెడ్డి గారి రాజకీయంని ఎప్పుడు ఇట్లాంటి ఇంత రాజకాలు అసలు నోరే ఎత్తకుండా కేసులు పెట్టడము, భయపడించడము, బలవంతంగా కార్యకర్తల్ని కావచ్చు, లేదంటే ఈ సంక్షేమ పథకాలు రావని బహిరంగ మీటింగ్ లో చెప్పి బెదిరించి మరీ ఇట్లా ప్రజల్ని ఇబ్బంది పెట్టే రాజకీయం మేము ఎక్కడ చూడలేదు. నేను ఒక సభలో వింటున్నాను, మీరు కనుక మా పార్టీకి కాకుండా వేరే పార్టీకి ఓటు వేసినా మీకు సంక్షేమ పథకాలు రావంటే ఏం ఇలా జాగిరా సార్? ఇదేమన్నా నెక్స్ట్ పార్టీలు గవర్నమెంట్ మారితే సంక్షేమ పథకాలు వేరే పార్టీ ఇంప్లిమెంట్ చేయవా? ఇంత అరాచకంగా, ఇంత అన్యాయంగా బహిరంగ మీటింగ్ లో నేను లెస్ కరప్టెడ్ ఇట్లాంటి వర్డ్స్ చెప్పే వాళ్ళని మీరు చూస్తున్నారా ఎప్పుడన్నా? అంటే లెస్ కరప్టెడ్ అంటే కరప్టెడే, నువ్వు కరప్ట్ చేస్తూ అరాచకాలు చేస్తూ రాజకీయం ఇది చేస్తూ ఈ రోజు మీరు మీ సొంత కాన్స్టిట్యున్సీలో గెలుస్తారన్న నమ్మకం లేక సర్వే రిపోర్ట్లు చూసి ఏడ్చుకుంటున్నారు. ఇంతమంది మీరు అన్నయ్యని అడిగారు, టీడీపీ అన్నయ్యని, ఎందుకు వైనాట్ 175 అనట్లేదని. వైనాట్ 175 అంటే మేకపోతు గాంభీర్యం, అది గెలవడం అని తెలుసు కాబట్టి అది మేకపోతు గాంభీర్యం ప్రదర్శించి గెలవాలనుకుంటున్నాం. కృష్ణాంజనేయులు గారు ఓకే, కృష్ణాంజన్ అన్నయ్య
ఓకే, అన్న కూడా ఒకే మాట, కానీ గెలవాలనుకునేవాడు తన సమర్థత ఏంటి, తన మైనస్ రేట్ గమనించుకొని మాట్లాడతారు. కాబట్టి మేము ఎక్కువ ఓవర్ చేసి మాట్లాడటం లేదు. ఎంతవరకు మా స్థాయి అంతవరకు మేము మాట్లాడి చెప్తున్నాం. వీళ్ళు ఎట్లా ఓడిపోతారు, ఇంటికి పోతారని తెలుసు కాబట్టి 175 0 నేను అంటాను. అప్పుడు ఒప్పుకుంటారా వాళ్ళు? పులివెందుల్లోనే ఓటమి పాలు అవుతారని నేను కన్ఫర్మ్ గా చెప్పగలుగుతాను సార్. అక్కడి నుంచి మొదలైపోతుంది వీళ్ళ ఓటమి పరంపర. ఆమె కూడా గమనించండి. పులివెందులో జనసేన నుంచి ఉంటుందా? లేదు సార్, టీడీపీకి ఇచ్చారు కదా. ఓకే ఓకే, కాదు ఓడిపోతున్నారే అంటే ఏంటి అంత కన్ఫర్మ్ గా ఎలా చెప్తున్నారు అని? ఏం చేశారని చెప్పండి వాళ్ళని. కొన్ని వైసీపీ మన అన్నని చెప్పండి ఏం చేశారు. ఎన్ని స్టీల్ ప్లాంట్లకు ఎన్నిసార్లు శంకుస్థాపన చేసిన దరిద్రం మా జిల్లాకే వచ్చింది. అలాగే అన్నమయ్య ప్రాజెక్టుకి ఏం చేశారో చెప్పండి. ఎన్ని యూనివర్సిటీలు వచ్చాయి, ఎన్ని కాలేజీలకు శంకుస్థాపన జరిగాయి, ఎన్ని పూర్తయ్యాయి, అసలు ఎన్ని రోడ్లు పడ్డాయి, ఎంతవరకు గల్ఫ్ కి వెళ్తున్న వాళ్ళని ఆదుకొని ఎన్ని కంపెనీలు తెచ్చిపెట్టాడు, నీటి కొరత ఎక్కడ తీర్చాడు, ఏ 5 వాట్ల ఏ దానికైనా మైనార్టీ ఎక్కువ శాతం ఉంటారు మా ప్రాంతంలో. మైనార్టీ హామీలు ఏమి ఇంప్లిమెంట్ చేశారు జగన్మోహన్ రెడ్డి? ఏ ముఖం పెట్టుకొని వస్తారు సార్ రాజ్యం ప్రాంతానికి? వినండి ఇప్పుడు ఇంకోటి వినండి, ఇప్పుడు మైనారిటీ టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి అది మీకు ఒక పెద్ద బాంబు పేల్చారట వీళ్ళు. మోదీ గారు మీరు మైనారిటీయే తీసుకొస్తున్నారు సార్. మేము ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా చెప్పి ఉన్నారు, నేను బీజేపీతో పొత్తులో ఉన్నంత మాత్రాన మైనార్టీలకు అన్యాయం జరిగితే నేను సమర్థించే వ్యక్తిని కాదు, ఏ క్షణమైనా బయటకు వచ్చి మీ పక్షాన్ని నిలబడే వ్యక్తిని అని. ఈ రోజు రాజకీయం కోసం వీళ్ళు ఏవైనా అటువంటి కుటిల రాజకీయాలు చేసినా మైనార్టీలకు అర్థమవుతోంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? పరోక్షంగా ఈరోజు వాళ్ళకి అన్యాయమే చేశారు. సో మైనార్టీలు ఏం వాళ్ళని నమ్మి బీజేపీని వ్యతిరేకించో, ఇంకొక పార్టీని వ్యతిరేకించో, టీడీపీకి వ్యతిరేకంగా పనిచేస్తూ వైసీపీకి ఓటేస్తారు అనుకోండి వీళ్ళ వివేకం. వీళ్ళు ఎన్ని కుటిల రాజకీయాలు చేసిన రబ్బర్ స్టాంపుల్ లాగానే మైనార్టీలు మా ప్రాంతంలో ఉంటున్నారు. ఈ రోజు అంజద్ బాషా గారు ఏం చేస్తున్నారు డిప్యూటీ సీఎం గా అనే విషయం మీరు ముస్లిం మైనార్టీలు అడిగితే తెలుస్తుంది మా ప్రాంతానికి వచ్చి. ఓకే, కీర్తన గారు స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అండి. ఏంటి పవన్ కళ్యాణ్ గారు నెవరెండ్ త్యాగాలకు ఏవైనా శ్రీకారం చుట్టారా? 24 సీట్లు అన్నారు, అదొక త్యాగం. ఇప్పుడు 21కి వచ్చారు, ఇదొక త్యాగం. 3 పార్లమెంట్ అన్నారు, మళ్ళీ 2కి వచ్చారు. మరో బలి చక్రవర్తి అండి. సార్ త్యాగాలని మాత్రం అర్థం పొత్తు ధర్మం. మేము బీజేపీని టీడీపీని కలపాలనుకున్నా పెద్దన పాత్ర పోషించాలని అనుకున్నాడు. సో అక్కడ డిఫరెన్సెస్ రాకూడదు కాబట్టి ఆయన ఒక సీట్ తగ్గించుకునే ప్రయత్నం చేశాడు తప్ప ఇక్కడ ఆయన ఏమి త్యాగాలు ఏం చేయట్లేదు సార్, ధర్మం పాటిస్తున్నాడు. కాదండి ఇక్కడ 17 144 ఉన్నాయి కదా, ఈయన తగ్గించుకోవాలా సార్? గెలుపోటములు గమనించుకోవాలి కదా, మన సర్వే రిపోర్ట్స్ చూసుకోవాలి కదా. అన్ని స్థానాల్లో పోటీ చేసి మనం ఓడిపోయేసి ఇతరులకు అవకాశం ఇచ్చి మళ్ళీ వైసీపీ వ్యతిరేక ఓటు మాటకి మనం న్యాయం చేయాలంటే సర్వే రిపోర్ట్స్ అన్ని గమనించి వాళ్ళు 1 రోజు 2 రోజులు తీసుకునే నిర్ణయం కాదు కదా సార్. 2 నెలల నుంచి స్ట్రగుల్ పడుతున్నారు దీనికోసం. అన్ని విధాలుగా ఆలోచించి గెలిచే స్థానాలు ఏవి, గెలుపొందే రేట్ ఎంత ఉందని చూసుకొని మనం గెలిచాలని ఆవశ్యకత ఉంది కాబట్టి కొన్ని స్థానాలు తీసుకుని ఖచ్చితంగా గెలుస్తాం, అందుకే తీసుకున్నాం. ఓకే, పవన్ కళ్యాణ్ గారి సర్వేలో ఏది గెలుస్తారనుకున్నారో అదే తీసుకున్నారు అంతేనా? ఖచ్చితంగా అన్ని విధాలుగా, అంటే ఆస్పిరెంట్స్ విషయంలో ఆ ఆస్పిరెంట్స్ అక్కడ పెట్టి మేము గెలిచే దిశగానే అడుగులు వేయాలి కాబట్టి అలాగే డిసైడ్ చేసుకుని మాకు ఏవైతే కరెక్ట్ అనిపిస్తే ఆ స్థానాలు మాత్రం మేము తీసుకున్నాం. అలాగే వాళ్ళకు కూడా అలాగే కేటాయించబడ్డాయి. రైట్, ఓకే. వెంకటరెడ్డి గారు. సార్ వర్మ గారు నమస్తే. మీకు ప్యానెల్లో అందరికీ అట్లానే 99 టీవీ ప్రేక్షకులు 150 22 150 అసెంబ్లీ స్థానాలు 22 పార్లమెంట్ స్థానాల్లో గెలుపు రాబోతుందట. సార్ మీ నెట్వర్క్ ఏమన్నా వీక్గా ఉందా? ఓకే. మరి అచ్చెన్నాయుడు గారు 160 అన్నారు సార్. ఆయన అంతకుముందు పార్టీ లేదు బొక్క లేదు అన్నాడు. ఆయన 160 అన్నాడు, తెలుగుదేశం ప్రతినిధి 150 అంటున్నాడు. ఇప్పుడు ఇంకో 2 1 లేదు 5 లేదు అంటారేమో. సో ఒకటి గెలిచేటటువంటి 150 సీట్లు గెలిచే వాళ్ళు ఢిల్లీ పార్టీలతో పొత్తుల కోసం అక్కడికి వెళ్ళి పడిగాపులు పట్టం దేనికి? గల్లీలో ఉన్న ఒక పార్టీ కోసం పడిగాపులు పట్టం దేనికి? అవకాశం ఉండదు కదా. 25 సీట్లు ఓడిపోయే వాళ్ళకి 150 గెలిచే వాళ్ళకి నిజంగా వెళ్ళి పడిగాపులు పడాల్సిన అవసరం ఉంటుంది. గల్లీలో పార్టీ ఏంటి? గల్లీలో పార్టీ ఎవరు? 2 కాదండి, గల్లీలో పార్టీ ఏంటి? గల్లీలో పార్టీ జనసేన. అదేంటి గల్లీ పార్టీ అంటే? జనసేన గుర్తింపు లేని రాజకీయ పార్టీ గల్లీలో. అదే సార్, ఇక్కడ గల్లీలో పార్టీయే కదా జనసేన. ఢిల్లీలో పార్టీ అంటే మోడీ గారి పార్టీ, భారతీయ జనతా పార్టీ. సో దగ్గరికి వెళ్ళి పడిగాపులు పడాల్సిన అవసరం చంద్రబాబు నాయుడుకి ఏముంది? 45 ఏళ్ల రాజకీయ ఇండస్ట్రీ, ప్రపంచానికి పాఠాలు చెప్పాడు, సంక్రాంతికి ఊళ్ళెళ్ళే సాంప్రదాయాన్ని కనిపెట్టాడు. మీరు ఆ స్టూడియోలో కూర్చోడానికి ఆయనే కారణం. ఆ ఫోన్ మాట్లాడుతున్నారు కదా కృష్ణానీల్ గారు, ఆ ఫోన్ కనిపెట్టింది ఆయనే, అందరినీ కనిపెట్టింది ఆయన, ఈ టెక్నాలజీలు కనిపెట్టిన ఆయనకి ఎన్ని ఓటర్లు నాడి కనిపెట్టలేకపోయాడా? 2వ అంశం వచ్చేటప్పటికి ఏదైతే వాళ్ళు వీళ్ళందరినీ చూస్తుంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీకి సంబంధించిన వాళ్ళని చూస్తుంటే ప్రస్థానం సినిమాలో డైలాగ్ గుర్తొస్తుంది.
సాయి కుమార్ గారు అంటారు, అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో అవసరాల కోసం దేనికైనా దిగజారిపోయే పాత్రలే తప్ప అన్నట్టుగా. ఇప్పుడు మోడీ గారు వస్తుంటే సభకి చాలా గ్రాండ్ గా వెల్కమ్ చెప్తామని తెలుగుదేశం ప్రతినిధులు అంటున్నారు కదా. ఇదే మోడీ గారు వస్తే ఇదే గుంటూరు జిల్లాలో 2019 ఎన్నికల కంటే ముందు నల్ల బెలూన్లు వదిలారు. మరి వాళ్ళ తెల్ల బెలూన్లు వదిలిపోతున్నారా స్వాగతం చెప్పడానికి? మోడీ గారు నువ్వు పెళ్ళాన్నే చూసుకోలేను, ఇదే సార్ పెళ్ళాన్ని, నువ్వు నీ పెళ్ళాన్నే చూసుకోలేను, నువ్వేందా ఈ దేశాన్ని పరిపాలించేది? ఇది చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడిన మాటలు. ఇదే జనసేన పవన్ కళ్యాణ్ గారు, ఏంటి పాచిపోయిన లడ్లు ఇస్తావా మిస్టర్ మోడీ? ఏం నువ్వు దక్షిణ భారతదేశం వాళ్ళని కుక్కల్లాగా చూస్తావా? ఏం ఎలక్షన్స్ వచ్చినప్పుడు యుద్ధాలు తెస్తావా? ఇప్పుడు మరి యుద్ధాలను తీసుకురాకుండా శాంతి కాముకాలు చర్చలు ఏమైనా జరుపుతున్నాడా మోడీ గారు? లేదంటే బందర్ లడ్డు పాచిపోయిన లడ్డు తీసేసి ఏమన్నా బందర్ లడ్డు ఏమన్నా తీసుకొని వచ్చి ఇప్పుడు గిఫ్ట్ గా ఇచ్చాడు ప్రత్యేక హోదా ప్లేస్ లో? ఏమంతకుముందు దక్షిణ భారతదేశం వాళ్ళ కుక్కల్లాగా చూసిన మోడీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ నువ్వురా అని బుధానే ఏమన్నా పైకి ఎక్కుకొని నెత్తి మీద ఏమైనా కూర్చోబెట్టుకుని ఒక 50 సీట్లు ఏమైనా దానం చేశారా? చెప్పండి సార్, ఏమని పొత్తు పెట్టినారు అంటే అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు మీ అన్ని, దేనికైనా దిగజారుతారంటానికి ఆయనకి కేంద్ర మంత్రి ఇచ్చే అవకాశం ఉందట కదండి, అది పెద్ద ఎత్తున వినిపిస్తుంది. కేంద్ర మంత్రి ఇచ్చి ఆయన్ని సగౌరవంగా తీసుకువెళ్తారని. అవును, ఆలు లేదు సూలు లేదు, ఆ కొడుకు పేరు సోమలింగం అని. దిక్కు దివాన్ లేదు, ఆయన రాజకీయ పార్టీ ఉంటదో పోతుందో, ఎప్పుడు దాకా ఉంటాడో ఎప్పుడు దాకా పోతుందో గ్యారంటీ లేదు. మీరు అన్నారు ఇందాక 24 ఇచ్చారు మొన్న, 24కే ఇదే కాపు సామాజిక వర్గం కావచ్చు, లేదంటే ఇదే జనసేన వాళ్ళు మాకు 24 ఇస్తారా అని చెప్పారు. ఇప్పుడు 24 పోయి 21 వచ్చింది. ఆ 21 పోయి రేపొద్దున తెలియదు. ఏందండి వీళ్ళందరూ మా గురించి మాట్లాడేది? పవన్ కళ్యాణ్ గారు మొన్న 24 ఏమన్నారు సార్? ఒక్క నిమిషం, ఎందుకు కట్ అయిపోతుందండి ఇది? మీది సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టున్నది. మాట్లాడండి వెంకటరెడ్డి గారు. ప్రజలు వీళ్ళ సిగ్నల్ కట్ చేస్తున్నారు సార్, ఏముందాడా అని అంటారు తెలుగుదేశం. వెంకటరెడ్డి గారు సార్, వరం గారు ఒక్క నిమిషం, అది వైఫై ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది సార్. వరం గారు ఇప్పుడు ఓకేనా? మీ సిగ్నల్ కట్ చేస్తున్నారని చూసుకోండి. పర్లేదు, ఎవరు మోడీ గారా లేదంటే పవన్ కళ్యాణ్ వాళ్ళు కట్ చేస్తున్నారు? కట్ చేసిన ఏం కాదు సార్, వాయిస్ మెసేజ్ తో అయినా వినిపిస్తాం కానీ, అదే లేదంటే ఫోనింగ్ లో అయినా వచ్చి వినిపిస్తా గానీ ప్రాబ్లం లేదు. కానీ ఏదో నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది కొంచెం ఇక్కడ. ఇప్పుడు బానే ఉంది. మెయిన్ డేటా ఆఫ్ చేయండి, మెయిన్ డేటా ఆఫ్ చేసి ఏదో ఒకటే ఆన్ చేయండి. ఇప్పుడు ఆఫ్ చేశాను సార్, వైఫై ఆన్ చేసి మెయిన్ డేటా ఆన్ చేసి. ఓకే, మాట్లాడండి. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఇప్పుడు ఏమి ఇచ్చారని చెప్పి మోడీ గారితో పొత్తు కోసం మీరు వెళ్ళారు? స్పష్టంగా చెప్పండి, ఒకటే నేను క్లియర్ గా అడుగుతా. అంతకుముందు ఇదే మోడీ గారు ఏమి ఇవ్వలేదని చెప్పే కదా మీరు అందరూ బయటకు వచ్చింది. 2014 ఎన్నికల్లో మిమ్మల్ని ఆదరించారు, మీ పొత్తుని. దేనికి ఆదరించారు? విడిపోయినటువంటి రాష్ట్రం, చంద్రబాబు నాయుడు చాలా అనుభవం వ్యక్తి కాదు సార్ వెంకటరెడ్డి గారు. ఇప్పుడు అదన్నీ వెళ్తే చాలా పెద్దది, అది చేట భారతం అంటుంటుంది. కానీ ఈ 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ మోదీ గారు ఏం చేశారని చెప్పి ఆయనకి ఎప్పుడు కావాల్సిన అప్పుడు మరి జీ హుజూర్ అంటే మీరు వెళ్ళి వాళ్ళకి ఏది కావస్తే అది చేసే పరిస్థితి. సార్ మేమేం పొత్తులో లేము. పొత్తులో ఉంటే ఏంటి, లేకపోతే ఏంటండి? వాళ్ళు ఏది కావస్తే వాళ్ళకి కావాల్సినప్పుడల్లా మీరు సహాయం అందిస్తున్నారు కదా. దేశ ప్రయోజనాలకి నష్టం కలగనియో, రాష్ట్ర ప్రయోజనాలకి నష్టం కలగకుండా ఉండేటటువంటి బిల్లులకి మేము మద్దతు తెలిపాం. ఇది పాయింట్ నెంబర్ 1. దానికి తెలుగుదేశం కూడా మద్దతు తెలిపింది. రెండో అంశం, మేము క్లియర్ గా చెప్పాం మోడీ గారి సమక్షంలోనే, మాతో మీకు ఎటువంటి రాజకీయాలు ఉండవు, రాజకీయాలకు అతీతంగా మిమ్మల్ని మేము గౌరవిస్తామని చెప్పి అంతవరకే ఉన్నాం మేము కూడా క్లియర్ గా. అదే సభలో ప్రత్యేక హోదా గురించి కూడా అడిగాం. అదే సభలో పోలవరానికి పూర్తి నిధులు కూడా అడిగాం. ఏం తెచ్చారంటే 18 రాష్ట్రాలు ట్రై చేస్తే బల్క్ ట్రక్ పార్క్ తెచ్చుకోగలిగాం. వాళ్ళు రెవెన్యూ లోటు తీసుకురాలేకపోతే మేము రెవెన్యూ లోటు తేగలిగాం. సో రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాల్లో మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా మేము కేంద్రం దగ్గర ఒత్తిడి తెచ్చి తెచ్చుకోగలిగాం. ఇంకా తెచ్చుకోవాల్సి ఉన్నాయి, అన్ని తెచ్చారని చెప్పట్లా, ఎందుకంటే ఉన్న ఫ్యాక్ట్ ఒప్పుకుంటాం. నేను అడిగేది ఇప్పుడు వాళ్ళు దేనికి పొత్తు పెట్టుకున్నారు అంటున్నా. మోడీ ప్రత్యేక హోదా ఇచ్చాడని పొత్తు పెట్టుకుంటున్నారా? నిన్నటిదాకా మోడీ చెడ్డాడు అన్నాళ్ళు, వాళ్ళు ఎట్ట మంచాడు అయిపోయాడు. నిన్నటిదాకా వాళ్ళ పిల్లాన్ని చూసుకుని వెళ్ళాడు, వాళ్ళ దేశాన్ని ఎట్ట బాగా పరిపాలిస్తున్నాడని పెట్టుకున్నారా? మీది అనైతిక పొత్తు. మీ అనైతిక పొత్తులను ప్రజలు స్వీకరించని అంటున్నాం. 2, ఇక్కడ ఒకటి ఇందాక ఆయన ఎవరు పవన్ కళ్యాణ్ మమ్మల్ని ఏంది కాపు కులస్తులకు మంచి, ఆయన పేరు భీమవరం ఎమ్మెల్యే గారిని ఉద్దేశించి కాపు కులస్తులకు ఆయన మంచి చేయనాడు, కాపైనా కూడా మనం ఆయన్ని తిరస్కరించాలి, ఆయన మంచి చేయనాడు అని చెప్పారు. నువ్వెవరు మరి అసలు? కాపు కులస్తులను నువ్వు ఏ రోజన్నా గౌరవించావా? కాపు కులస్తులందరినీ నేను కాపులు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి మొన్నటిదాకా వాళ్ళందరినీ మభ్యపెట్టి
ఈ రోజు నువ్వు తీసుకుని వెళ్ళి ఆ కాపు కులస్తుల్ని ఎక్కడ తాకట్టు పెట్టావు? సిగ్గు పోయింది సార్ నిజంగా చెప్పుకుంటే. 24 సీట్లు అంటే సిగ్గు పోయింది. మళ్ళీ దాంట్లో ఇంకా తగ్గించుకొని 21. రేపు పొద్దున 21లో మళ్ళీ తెలుగుదేశం నుంచి వచ్చిన జనసేనలోకి జాయిన్ చేయించుకొని ఆ ఎమ్మెల్యేకి మళ్ళీ భీమవరం సీటు, ఇంకో తెలుగుదేశం ఎమ్మెల్యేని మళ్ళీ జాయిన్ చేసుకొని భీమవరం సీటు, ఇంకొక అసెంబ్లీ సీటు. ఇంకేందండి వీళ్ళు కూర్చొని మా గురించి మళ్ళీ మాట్లాడేది? ఒకళ్ళు 150, ఒకళ్ళు 160. అరే జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తిని ఎదుర్కోవడానికి, జగన్మోహన్ రెడ్డి అనే ఒక పార్టీని ఎదుర్కోవడం కోసం 3 పార్టీలు కలిసి వచ్చినా కూడా మీకు ఇప్పటికీ దిక్కు దివానం లేదు. కనీసం ఎవడే సీట్లో పోటీ చేస్తాడో క్లారిటీ లేదు. ఓ పార్టీ అధ్యక్షుడు ఎక్కడ పోటీ చేస్తాడో ఇప్పటికీ క్లారిటీ లేదు. చెప్పనండి సార్, 10 ఏళ్ళు అయింది రాజకీయ పార్టీ ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, రాజకీయాల్లోకి వచ్చి వెంకటరెడ్డి గారు పెట్టి వాళ్ళకి 14 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు ఎంపీ, వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. అన్ని ఒకేసారి అయితే కీర్తన గారు కన్ఫ్యూజ్ అవుతారు, చెప్పలేరేమో సమాధానం. కీర్తన గారు ఏమైనా చెప్తారా ఆయన అడిగినట్లకి? ఆయన ఏముంది సార్, పాడిందే పాట పాచిపల్ల దాసరి అని రోజు ఏ ఏడుపులు తప్ప ఇంక కొత్త ఏడుపులే ఉండవు. మేమేం చేశాం చెప్పుకొని ఆయన అంటే చెప్పలేని సత్తా ఎవరికి లేదా వైసీపీలో. ఈయనేందో పెద్ద మాట్లాడుతున్నారు వెంకటరెడ్డి గారు. మీ వాడు ఏమన్నా పెద్ద పైన దిగి వచ్చాడా? నాకు అర్థం కాదు. రిలయన్స్ సంస్థను ఏమన్నాడు ఒకప్పుడు, వాళ్ళు ఏం మాట్లాడారు ఈయన గురించి? అవి మర్చిపోయారు. రాజ్యసభ సీట్ ఎక్కడి నుంచి ఇచ్చారు? రోజా ఏం మాట్లాడింది? అంబటి గారు ఏం మాట్లాడారు? మీరు ఎందుకు సీట్లు ఇచ్చి కూర్చోబెట్టుకున్నారు? రాజకీయాల విమర్శలు శాశ్వతమా? ఇంకా అయ్యో ప్రత్యేక హోదా రాలేదా? అయ్యో ప్రత్యేక హోదా రాలేదు. ఎలివేషన్ మీరు కాక మేము ఇచ్చినావా? మీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాటలు మాట్లాడింది మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తాండి. అంబానీకు అదానీకు, అంబానీకి రిలయన్స్ లో ఒకప్పుడు డైరెక్టర్ గా ఉన్నాడు ఆయన, ఇప్పుడు కాదు. పరిమళ నట్వానికి ఇచ్చాం మేము రాజ్యసభ. మాట్లాడినప్పుడు మీరు అన్నారా లేదా? ఎట్లిస్తారు? మీ నాన్నగారిని విమర్శించినప్పుడు మీరే చంపుకున్నారన్నప్పుడు 13 లక్షల కోట్ల రూపాయల ఎంఓయూలు కుదరటంలో ఆయన పాత్రకు ఉంది. పరిమళ నట్వాని గారి పాత్ర. రాష్ట్ర ప్రయోజనాల కోసం, మీరు ఏ రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తు పెట్టుకున్నారు చెప్పండి? ఏ మోడీ ఇస్తా అన్నాడు ప్రత్యేక హోదా? మీకు చెప్పండి. మీకన్నా సిగ్గులేని వాళ్ళు మీ పార్టీలో సిగ్గులేని ఎవరు ఉండరు. వాళ్ళ రోజా గురించి మిమ్మల్ని సింహాసనం మీద కూర్చోబెట్టాడా? మొన్నటిదా కుక్కలాగా చూశాడు కదా మోడీ మీ దృష్టిలో. ఎన్నికలు వచ్చినప్పుడు యుద్ధాలు తెచ్చాడు కదా. ఏ మోడీ ఇప్పుడు ఏమన్నా పునీతుడు అయిపోయాడా మీ దృష్టిలో? అన్ని ఎన్నికలు అయిపోయిన 6 నెలలు ఏం మాట్లాడతారమ్మా? చంద్రబాబు నాయుడు ముష్టి ఎత్తున్నాడు అంటే మీరందరూ కోపడ్డారు నా డిబేట్ లో. ముష్టి అని వాడొద్దన్నారు. ఇంకే పదం వాడాలి మీరు చెప్పండి? 24 ముష్ట, 24 ఇంకా తగ్గించి 21 ముష్ట. రేపొద్దున 21లో కూడా నువ్వు ఏడొద్దు, ఆ ఎంపీకి పోటీ నీ మొహానికి ఎమ్మెల్యేగా అయ్యే అవకాశం లేదని చంద్రబాబు నాయుడు మిమ్మల్ని తరుగుతుంటే ఏందమ్మా మీరు రాజకీయ పార్టీ? అసలు మీ పార్టీలో ఒక మహిళ మీద మీ తోటి పార్టీ వాళ్ళు మీ పార్టీ నాయకులు మహిళా నాయకురాలు మీ పార్టీ నాయకులు తన్నరాని ప్లేస్ లో తంతే, చెప్పుకోలేని ప్లేస్ లో తంతే. ఏమమ్మా పవన్ కళ్యాణ్ ఇప్పుడు దాకా ఎందుకు వాళ్ళ మీద చర్య తీసుకోలేదు? మీ వీర మహిళ అంటే పవన్ కళ్యాణ్కి అంత గౌరవం. ఏమమ్మా రాయపాటి అరుణ మీద దాడిని మీ పార్టీ ఎందుకు ఖండించలేదు? మీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? అడిగిన దానికి సమాధానం చెప్పండి. చెప్పుకోలేని ప్లేస్ లో, తన్నరాని ప్లేసుల్లో ఒక మహిళని మీ పార్టీ అధికార ప్రతినిధి, ఇదా మీ పార్టీ నాయకులు మీకు ఇచ్చే గౌరవం? ఏమమ్మా సమాధానం చెప్పు. చెప్పనివ్వండి. మీరు 1 వేలో పోతే నేనేం చేయలేను కదా. మీరు పాలిటిక్స్ గురించే మాట్లాడారు. గతంలో విమర్శించిన వాళ్ళు ఉండండి వెంకటరెడ్డి గారు, మీరే పార్టీ ప్రతినిధే కదా. ఆన్సర్ చేస్తాను, వెయిట్ చేయండి. మీరు ఆవేశపడితే నేను కొట్టుకున్నామా మైకులు ఎత్తుకున్నామన్నా? ఉండండి, ఆన్సర్ చేస్తాను కదా వరుసగా. ఫస్ట్ మీరు రాజకీయం గురించి నేను రాజకీయంగా ఆన్సర్ చేస్తాను, మళ్ళీ ఆ టాపిక్ కూడా మాట్లాడతాను. మీరు రాజకీయాల్లో విమర్శలు కామన్. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని విమర్శలు పడ్డారు, ఎన్ని విమర్శలు చేయించుకొని సీట్లు ఇచ్చారు. ఈ రోజు మోడీ గారిని ఎన్ని మాటలు మీరు అన్నారు, ఎన్ని మాటలు అనిపించుకున్నారు. ఈ రోజు మీరు ఎందుకు మోడీ గారు పెట్టే బిల్లుకి యాక్సెప్ట్ చేస్తున్నారు? ప్రత్యేక హోదాలు మెడలోంచి తెస్తానని చెప్పినారు, ఎందుకు తల వంచుకొని కూర్చొని చావాలు కప్పుకుంటున్నారు? మీరు మాకు రీతులు చెప్తున్నారా? మీరు రోజా ఎన్ని మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి గారిని, మీ బొత్స గారు ఎన్ని మాట్లాడినారు? ఎందుకు మంత్రి పదవులు ఇచ్చారు? వాళ్ళు గెలుపు గురాలు కాబట్టి మంత్రి పదవులు ఇచ్చారు. వై నాట్ 175? ప్రజలకు ఏం చేశారని వై నాట్ 175? ఏం చేశారు? జాబ్ క్యాలెండర్ ఇచ్చారా? మద్యపాన నిషేధం చేస్తే ఎలక్షన్ పోతాను జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పోయారండి? ఓకేనండి, అది మీకే ప్లస్ అవుతుంది కదా కీర్తన గారు, మీకే ప్లస్ అవుతుంది కదా. పోనీ అది జనాలు నమ్మకపోతే మీకే ప్లస్ అవుతుంది కదా సార్. ఆయన ఏంటో పెద్ద 1 వేలో మాట్లాడుతుంటే ఆన్సర్ చేస్తానండి.
చెప్పండి. మీ రేపొద్దున పార్టీలో మీ ఒక టీం ఇష్యూ కూడా అదే జరిగింది పరిస్థితి అనుకుందామండి. పార్టీలో? ఉండండి వెంకటరెడ్డి గారు, ఆన్సర్ వినివ్వండి. మీ పార్టీలో ఒక ఇష్యూ జరిగింది అనుకుందాం, ఇరు వర్గాలు కొట్టుకున్నారంటే మీరేం చెప్తారు? అది వర్గ పోరండి, అది ఇంటర్నల్ థింగ్ అండి, వాళ్ళకి ఎంక్వైరీ జరుగుతుందని అంటారు. ఎదుటి పార్టీకి వస్తే ఇంకొకలాగా ఎందుకు మాట్లాడతారు? ఇప్పుడు ఇరు వర్గాల గురించి లెటర్ ఇచ్చారు. ఒక మహిళ రేపొద్దున మీకు కూడా అదే పరిస్థితి. కనీసం ఎంక్వైరీ చేశారా? చెప్పండి, ఏ ఎంక్వైరీ చేశారు? ఎప్పుడు చేశారు చెప్పండి? ఎంక్వైరీ వేశారో లేదో కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ అజయ్ గారికి మీరు కాల్ చేసి కనుక్కోండి. అంత మీకు ఇదిగా ఉంటే ఎదుటి పార్టీలో ఎదుటి పార్టీ గురించి మీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే పోయి మాట్లాడండి అజయ్ గారితో. అజయ్ గారు వేశారా లేదా తెలుస్తుంది. అది వర్గ పోరా? తొంగి చూడాలని ఉంది కదా మీ పార్టీలో మహిళా ప్రతినిధులు వాల్యూ అది. మళ్ళీ పేరు పేరు వేరే మహిళలు, పేరు పేరు మహిళలు తంటే దిక్కు దివానం లేదు మిమ్మల్ని. మీ పార్టీలో మగాళ్ళు మిమ్మల్ని తంతున్నారు, మళ్ళీ మీరు వేరే మహిళలు. మీ పార్టీలో మగాళ్ళు మిమ్మల్ని తంటున్నారు, మీరు మళ్ళీ వేరే మహిళలు. ఓకే ఓకే వెంకటరెడ్డి గారు ఆమె చెప్పనివ్వండి ఇద్దరు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. ఎంత పరువు మాట్లాడేది ప్రతినిధిగా. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, ఎవరు దిగజారు ఇక్కడ. ఎవరి బతుకులేంటో ఎవరి బతుకులేంటో చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు వర్మ గారు. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు ఆవిడ చెప్పనివ్వండి, అర్థం కావట్లేదు. వర్మ గారు 21 సీట్లతో అడుగుతున్నప్పుడు ఎవడు బతుకులేంటో తెలియదు. సరే ఓకే, మీరు ఏదో పాయింట్ చెప్పారు, ఆవిడ చెప్తారు, చెప్పండి. పార్టీని అడుగుతున్నారా? మళ్ళీ ఆ పార్టీలో ఒక ప్రతినిధి ఎట్లాంటి వాళ్ళతో మేము డిబేట్లు చేయాల్సి వస్తుంది. సరే ఆవిడ మాట్లాడనివ్వండి. 24 నుంచి మళ్ళీ ముష్టి 20. సరే అండి, ఓకే ఓకే అయిపోయింది కదా, ఆవిడ మాట్లాడనివ్వండి. అయినా చాలండి, మాకు అంత సీన్ లేదు కదా. సీన్ లేని వాళ్ళు ఎందుకమ్మా ఇక్కడికి వచ్చి మళ్ళీ మాట్లాడారు? వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం అండి, ఆవిడ మాట్లాడనివ్వండి. ఇప్పుడు మీ సొంత చెల్లెలు జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకించి మాట్లాడుతున్న తలకేసి గోడ మళ్ళీ మీ ఓడ చెప్పుకోవచ్చు కదా బయటకే. చెప్పడం లేదు. అరే వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు ఏం చెప్తారు వినండి. సరే మీరు ఉండండి, నేను అడుగుతాను. మీరు వెయిట్ చేయండి, మీరు మాట్లాడుతుంటే అర్థం కావట్లేదు. ఏంటి రాయపాటి అరుణ్ గారి గురించి అంటే ఏం జరిగిందో కీర్తన గారు స్ట్రైట్ గా చెప్పగలరా? సింపుల్ గా చెప్పండి, టైం వేస్ట్. సార్ ఇంటర్నల్ ఇష్యూ సార్, అది వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడతారు. ఈయనకు వచ్చి ఎందుకు అనుకుంటారో నాకు అర్థం కావట్లేదు. నేను అదే పాయింట్ అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా నన్ను తలకేసి గుద్ది కొట్టినాడు. మళ్ళీ మాట్లాడుతున్నాడు, ఉన్నాడు సార్ ఒక నిమిషం. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను తలకేసి గుద్ది కొట్టినాడు, సొంత చెల్లి మీద అక్రమ సంబంధాలు అంటే చెప్పిందా మీకు కొట్టాడని జగన్మోహన్ రెడ్డి గారు? మీ సోషల్ మీడియా దుష్ప్రచారానికి ఎంతమంది ఆడవాళ్ళు తీసుకుంటారు, ఎంతమంది ఆడవాళ్ళు తీసుకుంటారు? నిన్న ఒక గీతాంజలి, అంతమంది బెండపూడిలో అమ్మాయిల్ని ఇప్పుడు రకరకాలుగా కొట్టారు తిట్టారని. ఏంటమ్మా ఇది? వెంకటరెడ్డి సిగ్గుచారం లేదు, నువ్వు అసలు డిబేట్ కి వెంకటరెడ్డి జాగ్రత్తగా మాట్లాడు. వెంకటరెడ్డి గారు పర్సనల్ గా ప్లీజ్. 500 నాయకుడు సోషల్ మీడియాలో ఈ గాలి తెలుగుదేశం పార్టీ వాళ్ళు, సోషల్ మీడియా ఇదే జనసేన వాళ్ళు గాలి వెంకటరెడ్డి నోరు జాగ్రత్తగా అదుపులో పెట్టుకో, నువ్వు ఒక గాలి మాటలు మాట్లాడుతున్నావు. ఓకే గాలి పార్టీ మీదే, గాలి పార్టీ మీరు గాలి వాడు, నువ్వు గాలి ఎదవో. గురుమూర్తి గారు ఏం మాట్లాడుతున్నావు? డిబేట్ వచ్చి మాట్లాడుతున్నాడు సంస్కారం లేనాడు, నువ్వు సంస్కారం లేనాడు, నువ్వు సంస్కారం లేనాడు, ఎదవో అనమాట, సంస్కారం లేదు ఎదవో. నువ్వు ఏం మాట్లాడుతున్నావా? మాట్లాడుతున్నా ఆవిడ సమాధానం చెబుతుంటే కూర్చు కూర్చోవా? వర్మ గారు డిబేట్ కి కాదు. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం, ఎవరు మాట్లాడినా క్రాస్ టాక్ చేస్తే ఎవరికి అర్థం కాదు. కృష్ణాంజలి గారికి ఇవ్వండి, కృష్ణాంజలి గారికి ఇవ్వండి, మ్యూట్ చేసి. కృష్ణాంజలి గారు, ఇక్కడ రేపు ఎన్నికల నోటిఫికేషన్ 2-3 రోజుల్లో రాబోతుందండి. రాబోతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ప్రధానమైనటువంటి రాజకీయ పక్షాలు ప్రజా ఎజెండా మీద ప్రజల ముందుకు వెళ్ళగలిగితే అది ఎవరు ప్రజల వైపు ఉన్నారు, ఎవరు ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నారు అనేది ప్రజలు నిర్ణయించుకొని ఓట్లు వేసేదానికి అవకాశం ఉంది. నా ఉద్దేశం అయితే, నా సూచన ఇది, అధికార ప్రతిపక్ష పార్టీలు రెండూ కూడా రాజకీయ పరమైనటువంటి ఎజెండా మీద మాట్లాడటానికి ఒక ప్రయత్నం అయితే చెయ్యాలి.
ఏ వ్యక్తిగతమైనటువంటి ఎజెండా లేకపోతే డైవర్ట్ అయ్యేటువంటి విధంగా చేసుకున్న వల్ల వచ్చే ప్రయోజనం ఏం లేదు. మనం అనుకోవచ్చేమో ఈ డిబేట్ లో నేను హైలైట్ అయ్యాను, లేకపోతే ఈ డిబేట్ లో నేను అగ్రెసివ్ గా మాట్లాడానని ఎవరైనా అనుకోవచ్చేమో. ఇక్కడ ప్రజలన్నీ గమనిస్తూ ఉంటారు. ప్రజల ఎజెండా అనేటువంటి దాని మీద మాట్లాడగలిగితే ఆయా పార్టీలకి ఉపయోగం. ఎందుకంటే వాళ్ళ ముగ్గురు కూడా రాజకీయ పార్టీలు, ముగ్గురు కూడా చాలా ఇంపార్టెంట్ పార్టీలు కదా. అధికార పక్షం ఒకవైపు, రెండోది ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం, జనసేన. కాబట్టి ఈ ముగ్గురు రాజకీయ అంశాల మీద మాట్లాడితే ప్రజల ఎజెండా మీద మాట్లాడితే ఒకటండి, రేపొద్దున జరిగేటువంటి సభ, అదే విధంగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ఈ రెండు జరిగేటువంటి కూడా ఎవరికి ప్రజల మద్దతు ఉంది, ఎవరి వైపు ప్రజలు ఉన్నారు అనేటువంటి ఒక బల ప్రదర్శనలకి ఇప్పుడు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ వేదిక కాబోతోంది. ఆ బల ప్రదర్శనలో ఎవరు సక్సెస్ అవుతారు ఏంటనేది చాలా ఇంపార్టెంట్. రెండో అంశం ఏంటంటే, నేను అనుకుంటున్నాను ఈ పొత్తుల విషయంలో అయితే మొన్న తాడేపల్లిగూడెం సభలో ఏం చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, ఆయన మాట్లాడారు కదా. ఏం మాట్లాడారు? ఆయన వామనుడు కాలేజ్ తొక్కేస్తే ఎక్కడికో వెళ్ళిపోయాడు శిబి చక్రవర్తి, ఆ విధంగా తొక్కేస్తా జగన్ అని కూడా మాట్లాడాడు. ఆయన రాజకీయ పొలిటికల్ డైలాగ్స్ ఎలా ఉంటాయో మనకు తెలుసు. నేనేమంటానంటే, ఎవరు తొక్కారో తెలియదు కానీ మరి ఇప్పుడు జనసేన పార్టీ ఇప్పుడు ఆ బలి చక్రవర్తి ఎవరు, శిబి చక్రవర్తి ఎవరు అంటే పవన్ కళ్యాణ్ లాగా కనపడుతున్నాడు. ఏంటి అంటే ఆయన ఇప్పుడు వీళ్ళు చాలా మంది సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెడుతున్నారట. ఇది మరి నిజంగా వాళ్ళు ఏ ఉద్దేశం, ఆత్మనిర్భరత భావం లేదు. ఒకటి అర్థం చేసుకోవాలి నేను, ఏంటంటే ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలియాలట. ఏంటి తగ్గేదాన్ని? మీకు అసలు ఉన్నటువంటి బలాన్ని తగ్గించుకుంటూ నేను ఒకటండి, ప్రతి అంశం ఇప్పుడు వెంకటరెడ్డి మాట్లాడలేదు ఇంకోటి మాట్లాడారో అనేటువంటి అంశం కాదండి. భీమవరంలో పవన్ కళ్యాణ్ మీద పోటీ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు ఈ రోజున జనసేన పార్టీలోకి వచ్చి చేరిన తర్వాత జనసేన రేపు పొద్దున అభ్యర్థి అయిపోతే ఎటు పోతుంది జనసేన పార్టీ? అసలు ఏంటి ఈ మొత్తం పొత్తులో నష్టపోయినటువంటి వాళ్ళు ఎవరు అంటే ముగ్గురులో తీవ్రంగా నష్టపోయింది జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ నష్టపోయాడని నేను అన్నాండి. పవన్ కళ్యాణ్కి లాభం ఉందో నష్టం ఉందో నాకు తెలియదు, కానీ జనసేన పార్టీ నష్టపోయింది, జన సైనికులు కూడా నష్టపోయారు. ఈ విషయం పవన్ కళ్యాణ్ వాళ్ళకి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది. ఎందుకోసం అంటే వాళ్ళు ఆలోచించింది గౌరవప్రదమైన 58 సీట్లు, ఆ నుంచి 54కి, ఆ నుంచి 40కి వచ్చారు. మొన్న 24 తర్వాత లో కూడా ఇంకా 16 రాబోతున్నాయని వైఎస్ఆర్ వీళ్ళు ఎన్ని ట్రోలింగ్స్ చేస్తే జనసేన వాళ్ళు చెప్పాలా మాకు ఇంకా రాబోతున్నాయి సీట్లు, రేపొద్దున 40 అవుతాయనండి. ఇప్పుడు ఏమైంది? 24 పోయి 21 అయ్యా. అదే విధంగా 3 ఎంపీ స్థానాలు పోయి 2 ఎంపీ స్థానాలు అయినటువంటి పరిస్థితి ఉంది. రేపొద్దున ఎందరు పోటీ చేస్తారో తెలియనటువంటి పరిస్థితిలో ఇది తగ్గటం కాదండి. ఇది ఒక రకంగా ఇది ఏ విధంగా సమాధానం చెప్పుకుంటారో తెలియదు. ఎందుకోసం అంటే పవన్ కళ్యాణ్ మాత్రం తన రాజకీయ జీవితంలో సరిదిద్దుకోలేనటువంటి తప్పులు చేస్తున్నారు అనేటువంటిది నా అభిప్రాయం. అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. వాళ్ళు అది నా తప్పు అయితే వాళ్ళు అంగీకరించకపోతే నేను పరిశీలించిన దాని ప్రకారంగా భవిష్యత్తులో ఇంకా జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో మరో పిఆర్పిగా మారుస్తున్నారు పవన్ కళ్యాణ్ అని నేను ఓకే. కృష్ణాంజలి గారు, స్ట్రైట్ గా ఓట్ ట్రాన్స్ఫర్ అనే అంశం సజావుగా సాగుతుందా వాళ్ళు అనుకున్నట్లుగా మీరు అబ్జర్వ్ చేసిన దాంట్లో? అసలు జనసేనతో పొత్తు ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఒకే అంశం ఓటు ట్రాన్స్ఫర్, అది కూడా కాపు సామాజిక వర్గం ఓట్లు రావాలి, గోదావరి జిల్లాలో ఓట్లు రావాలి అనేటువంటి ఏదైతే అనుకున్నారో ఈ రోజున జనసేనకు జరిగినటువంటి అవమానం అది కూడా పవన్ కళ్యాణ్ చేసినటువంటి అవమానం అండి. దీని వల్ల ఖచ్చితంగా జనసేన ఓట్లు జనసేనకు ఉంటాయండి, ఎక్కడికి పోవు, గాజు గుర్తు వరకు వస్తాయి. ఒక్క ఓటు కూడా నాకు తెలిసి అయితే తెలుగుదేశానికి రాదు, బీజేపీకి కూడా రాదండి. బీజేపీ కూడా మోసం చేస్తుంది తెర వెనక నుంచి అని జన సైనికులు ఈ రోజున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఓటు ట్రాన్స్ఫర్ కానటువంటి పరిస్థితుల్లో రేపొద్దున ఈ కూటమి ఫ్లాప్ షో దిశగా కూడా వెళ్లేదానికి అవకాశం ఉండొచ్చు. నేను తెలుగుదేశం ఓటు కూడా జనసేన ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి అవకాశాలు కూడా తక్కువ ఉన్నాయి అనేటువంటిది నా అభిప్రాయం అండి. అంగీకరించబడి ఎందుకంటే పవన్ కళ్యాణ్ కుదించుకుంటూ వస్తున్నారు. ఎందుకో తెలుసా? ఎప్పుడైనా సరే ఇప్పుడు 144 సీట్లు ఉన్నాయండి తెలుగుదేశం పార్టీకి, వాళ్ళు 88 గెలవగలరు. దాంట్లో ఎందుకు 175 పోటీ చేసి 23 గెలిచిన వాళ్ళు 88 రావు. రేపొద్దున పవన్ కళ్యాణ్ 10 సీట్లు వచ్చి ఒక 5 సీట్లు బీజేపీకి వస్తే తెలుగుదేశం పార్టీకి ఒక 75 సీట్లు వస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారని ఏంటి అనుకోతుంది? రేపొద్దున ఇలాంటి సమస్య వస్తుందని పవన్ కళ్యాణ్ ని ఆ విధమైనటువంటి సీట్లు కూడా రాకుండా తెలుగుదేశం ఓట్లు కూడా ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. ఒకళ్ళని నమ్ముకునేటువంటి పరిస్థితులు ఈ రోజున లేవు. 2014 లాంటి కాంబినేషన్ ఇది కానే కాదు. ఆ రోజున బీజేపీ
ప్లస్ అయింది. ఈ రోజున బీజేపీ మైనస్ అవుతుంది తెలుగుదేశం జనసేనకి. ఈ కూటమి నాకు తెలిసి అయితే వాళ్ళు సక్సెస్ సూపర్ హిట్ అని చెప్తున్నారు కదా, సూపర్ ఫ్లాప్ షోగా ఉండబోతుందని బీజేపీని కలుపుకున్న తర్వాత నా అభిప్రాయం. ఓకే గురుమూర్తి గారు, ఇది సక్సెస్ కాదు మీరు ముగ్గురు కలయిక అన్నది, ఇందులో చాలా అంశాలు ఉన్నాయి. ఓట్ ట్రాన్స్ఫర్ అన్నది అవ్వదు. తెలుగుదేశం పార్టీ నుంచే కొంతమందిని జనసేనలో జాయిన్ చేసి వాళ్ళకి టికెట్లు ఇప్పించుకుంటున్నారు. జనసైనికులందరూ కూడా ఆగ్రహంగా ఉన్నారు. ఆయన మీద ఇష్టంతో గ్లాసు గుర్తుకేస్తారేమో తప్పించి సైకిల్ గుర్తుకేసే పరిస్థితి లేదు. ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వకపోతే మీ కళ నెరవేరదేమో అన్న అనుమానాలు వస్తున్నాయి. ఏం అవసరం లేదండి, ఎందుకంటే కృష్ణాంజలి గారు కూడా మా గురువు గారే, ఆయన కూడా చాలా అనుభవజ్ఞుడు. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మేము గ్రౌండ్ లెవెల్లో తిరుగుతా ఉన్నాం. గత నెల రోజులకు ముమ్మరంగా తిరుగుతా ఉన్నాం. చాలా సఖ్యతగా ఉండం, కలిసిమెలిసి ఉండం. ఎక్కడన్నా ఒక గొడవ ఉందో తప్పితే ఎలాంటి దిగులు అవసరం ఎవరికి కూడా. ఎందుకంటే మాకు ఈ రాష్ట్ర సంక్షేమం ముఖ్యం. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. అది గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తే తెలిసిద్ది, పైన కూర్చొని మాట్లాడితే తెలవదు. నెంబర్ 1. నెంబర్ 2, వెంకటరెడ్డి గారు బాగా ఓటమి భయం పట్టుకుని ఏదేదో మాట్లాడుతున్నాడు. కొంచెం మాట్లాడేటప్పుడు తర్వాత సమాధానం చెప్పండి, తప్పు లేదు. అంతేగాని మాట్లాడే ఆ సోదరి ఆ విధంగా మాట్లాడుతున్నప్పుడు మరి ఆయన ఆ విధంగా చేయటం, మరి వెంకటరెడ్డి గారు చెబుతున్నాడు రాయపాటి కరీంనగర్కి అన్యాయం జరిగిందని. నాయన వెంకటరెడ్డి, ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీలు ఓచకోతకు వచ్చారు ఈ రాష్ట్రంలో. చిన్న బిడ్డను తగలబెట్టేశారు నడి రోడ్డు మీద. ఆడబిడ్డల్ని గంజాయి మత్తులో అత్యాచారాలు చేశారు. మా బీసీ బిడ్డల్ని నడి రోడ్డు మీద హత్యలు చేస్తా ఉంటే, తోట చంద్రని నడి రోడ్డు మీద నరుకుతా ఉంటే, హత్య చేసి డోర్ డెలివరీ ఇస్తే ఇలా ఇవాళేదో రాయపాటి అరుణ గురించి ఇంత బాధపడిపోతున్నాడు. మా పార్టీలు చిన్న చిన్న ఎవరికాళ్ళ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా అధినేత కాకేస్తారు, మాట్లాడతారు. మరి చూస్తూ కళ్ళు మూసుకుని ఉండరు. వీళ్ళకలాగా నరికేస్తున్నా కానీ మాట్లాడరు, హత్యలు చేసి డోర్ డెలివరీ చేసినా మాట్లాడరు. ఇవాళ వీళ్ళకి అసలు మాట్లాడే నైతిక హక్కు ఎక్కువ ఉండదు. అదేమంటే మరి నీకు 175 తోడలు కొట్టారు మొన్నటిదాకా, ఇవాళ వరకు లిస్ట్ ఇవ్వలేకపోయావు. నువ్వు ఏంటి నువ్వు చేసేది చెప్పండి. ఒక్కొక్క చోట 4 సార్లు మాట్లాడుతున్నారు, మారుస్తున్నారు క్యాండిడేట్లు. భయం పట్టుకుని కాదా? బొత్స సత్యనారాయణ తండ్రి హంతకుడు, ఇతను ఒక ఉగ్రవాది అని మాట్లాడితే తెచ్చుకొని పెట్టుకోలేదా పక్కన? ఇవాళ అదే లేదా? ఒకప్పుడు చెల్లిని వాడుకుని ప్రచారంలో తిప్పుకొని ఇవాళ అదే చెల్లి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఇక కడిగి కంపలు అప్పొస్తామంటే మీకు వినపడతలేదా? ఇవాళ మీరు మాట్లాడతారేంటయ్యా? మీరు మాట్లాడతారేంటి? ఎస్, మేమే వాళ్ళ రాష్ట్రం కోసం పొత్తు పెట్టుకున్నాం. గతంలో కూడా ఇదే విషయం మీద ఫైట్ చేశాం. మీరు ఒక్క రోజున ఎక్కడైనా ఫైట్ చేశారా? ఒక్క రోజున మోదీ గారికి వ్యతిరేకంగా చేశారా? మేము ఆ రోజున అవిశ్వాస తీర్మానం పెట్టాం, పోరాటం చేశాం, సభలు పెట్టాం, రాష్ట్రం కోసం చేసాం. మేము ఈ రోజు మళ్ళీ మేము కూడా రాజకీయాలుగా ఒక్కసారి ఈ రాష్ట్రం డిబేట్ గౌరవంగా ఉన్నా నేను దాని నుంచి ఏకవచనంతో మాట్లాడుతున్నావు. నేను చంద్రబాబు నాయుడు గాడు అట్లా గారనే అంటున్నా. మీరు ఏంది ఏకవచనంతో మాట్లాడుతున్నా? విను, నేనేమో ఏకవచనంతో మాట్లాడలా, నేను గౌరవంగానే మాట్లాడతా. ఒక్క మాట కూడా నువ్వు కావాలంటే చూసుకో. నేనేమన్నాను వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడే మాటలో, మీరు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలో ఏం చేయాలంటే చేయాలి మిమ్మల్ని. కానీ మాకు కూడా సమయం వస్తుంది, చేస్తాం. ఎందుకంటే ఇవాళ నువ్వు వెటకారకంగా నొసలతో ఎక్కిరిస్తా ఉంటావు. నీ సంగతి మాకు ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాలుగా తెలుసు. మాకు ఎవరు చెప్పవసరలా. ఒకటి సార్, ఓటు ట్రాన్స్ఫర్ అనేది బ్రహ్మాండంగా జరిగింది. ఎందుకు జరిగిందంటే ఒక దుర్మార్గుడిని దింపాలి, ఈ రాష్ట్రాన్ని నాశనం చేసినటువంటి వ్యక్తిని దింపాలి అనేటువంటి ఏకైక ఎవరు దుర్మార్గుడు సార్? పేదలకు ఇళ్ల పట్టాన్ని ఇస్తా అంటే అడ్డుకునేవాడు దుర్మార్గుడు. పేదలకి సంక్షేమ పథకాలు వెంకటరెడ్డి గారు కంప్లీట్ అవుతుంది. వెంకటరెడ్డికి ఓటమి భయం పట్టుకుంది. ఓకే, అడ్డగోలుగా మాట్లాడతా ఒక అబ్దుల్ సలాం
ఒక అబ్దుల్ సలాం వీడియో చేసి చచ్చిపోయాడయ్యా. మీది కాదు ఆ పాపం చెప్పండి. ఒక అబ్దుల్ సలాం చంపింది ఎవరు? ఓకే దళిత బిడ్డలు మాట్లాడతా, బీసీ బిడ్డలు చంపింది ఓకే గురుమూర్తి గారు ఓకే ఆయన చెప్పలేమండి. వెంకటరెడ్డి గారు చెప్పండి, మా నిధులను దారి మళ్ళించింది ఎవరు చెప్పండి. ఓకే మాట్లాడండి, ఆయన మాట్లాడండి. గురుమూర్తి గారు నెట్టారు, ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో నెట్టారు, పన్నులు వాతలు పెట్టారు. మిస్టర్ గురుమూర్తి గారు భయం పట్టుకుందా బాగా? ఎవరు మాకేగా? అవును, మోడీ దగ్గరికి వెళ్ళి అయ్యా మోడీ గారు దండం అయ్యా, అయ్యా మోడీ గారు మీ పిల్లలు నన్ను రక్షించు కాపాడని కాళ్ళ మీద పడింది అప్పుడయ్యా. ఒక రోజైనా హోదా గురించి మాట్లాడారు. మీరు మాట్లాడేది మాట్లాడుతున్నారు, మీరే కదా చెప్పారు కాస్ట్ ఆగుతుందని. ఆయన ఇచ్చారు, నేను ఆయన మాట్లాడమండి. గురుమూర్తి గారు ఒక నిమిషం అండి. ఓకే గురుమూర్తి గారు క్రాస్ టాక్ వద్దని మీరే అన్నారు కదా, మీరు మాట్లాడారు కదా, ఆయన మాట్లాడమని ఏం చెప్తారు? నేను అందుకే ఆపుతున్నాను కదండి, నేను ఆపాను కదా. అదే నేను ఆపానండి, టైం వేస్ట్ అయిపోయింది. విపరీతమైన భయం పట్టుకొని 3 రోజులు ఢిల్లీలో పడిగాపులు పడి మోడీ గారు పొత్తు పెట్టుకోండి సార్, అవును మీకు ఓటింగ్ ఉన్నాయి, మాకు బాబాయ్ భయం పట్టుకుందయ్యా. తొందరలో ఎవరు లోన్ వేస్తారు, భయం ఎవరికి ఉందో మీకు తెలుసు. అది ఓకే గురుమూర్తి గారు మీకు కాస్త మళ్ళీ నేను అవకాశం ఇస్తానండి. ఇద్దరు మాట్లాడితే అసలు నాకే రీచ్ అవ్వట్లేదు. అది మాకు భయం ఏర్పడి వణికిపోతా 0.8% ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుక్కొని మరి వాళ్ళకి 6 సీట్లు ఇచ్చింది మేమే, ఎంపీ సీట్లు అడుక్కొని మరి 10 అసెంబ్లీ సీట్లు పడేసింది మేమే. ఏది 0.8% ఉన్న వాళ్ళకి మాకు భయం ఏర్పడింది కదా. అందుకనే కదా పవన్ కళ్యాణ్కి ఒక 20 ఇచ్చాం మేము, జనసేనకు ఒక అదే బీజేపీకి ఒక 10 ఇచ్చాం మేము. 6 ఎంపీలు వీళ్ళకి 2 ఎంపీలు వాళ్ళకి మాకు భయం ఏర్పడి మా దగ్గర పోటీ చేయడానికి అభ్యర్థులు లేక వైఎస్ఆర్ సీపీ నుంచి వచ్చిన వాళ్ళకి ఒక 10 మందికి, తెలుగుదేశం నుంచి అదే జనసేన నుంచి వచ్చిన వాళ్ళకి ఒక 20 మందికి, బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళకి ఒక 10 మందికి భయం ఏర్పడి మా దగ్గర పోటీ చేయడానికి అభ్యర్థులు లేక. అంతేకా సార్ దానికి అర్థం? ఏం మాట్లాడుతున్నారు? కనీసం అర్థం అన్నా ఉండాలి. ఎందుకంటే 45 ఏళ్ల రాజకీయ ఇండస్ట్రీ చెప్పుకోవడానికి ఊరికి ఎప్పుడు భూమి పుట్టినప్పుడు పుట్టామంటాం కాదు. భూమి పుట్టినప్పుడు పుట్టామండి, మాకు 45 ఏళ్ళ అనుభవం ఉంది, మేము వాళ్ళతో పొత్తులు పెట్టుకుంటాం. మీ జీవితంలో పొత్తులు లేకుండా మీరు ఎన్నికల్లోకి వెళ్ళలేరు. భయపడేవాడు పొత్తుల్లో వెళ్తాడా? భయం లేనివాడు సింగిల్ గా వెళ్తాడు? చెప్పండి మీరు. భయం లేదు కాబట్టి గెలిచినా ఓడినా సింగిల్ గా భయం. 67 కొట్టాం, 67 కొట్టుకోవడం సింగిల్ గా వచ్చి 175 కొట్టాం, 175 కొడతా ఉన్నాం. మీ జీవితంలో చంద్రబాబు అనేవాడు మగాడైతే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు లేదండి మేము మగాళం కాదండి, ఎవడండి చెబుతుంది? నలుగురితో కలిసి వస్తాం మేము తేడా అని చెబుతుంది మీరు. మా వల్ల కాదండి, ఒక్కరిని ఎదుర్కోవడం మా వల్ల కాదు. జగన్మోహన్ రెడ్డి అనే ఒక శక్తిని ఎదుర్కోవాలంటే మా దగ్గర మా వాళ్ళందరూ కారిపోతున్నాయి అని చెప్పి రోజు వెళ్ళి పరుగులు ఎత్తుతుంది ఎవరు? భయపడిపోయి వణికిపోయి అమిత్ షా కాళ్ళు పట్టుకున్న లోకేష్ ఎవరు? చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయగల అమిత్ షా అపాయింట్మెంట్ అడిగి అమిత్ షా కాళ్ళు పట్టుకొని భయపడింది మీరా మేమా? చెప్పడానికి కోసం వెళ్ళాడు. టైం వేస్ట్ అయిపోయింది కదా. వాళ్ళు పొత్తులకు వెళ్తున్నారు, మీరు ఏం చేస్తారు చెప్పండి? దానివల్ల డైవర్ట్ ఒక రోజు ఢిల్లీలో మీరు అడిగారా చెప్పండి? మీ ఎంపీలు నోరు మూసుకుంటున్నారు. వెంకటరెడ్డి గారు గురుమూర్తి గారు ఒక్కసారి వినాలి. వెంకటరెడ్డి గారు గురుమూర్తి గారు వాళ్ళు పొత్తులు పెట్టుకున్నారు, రేపు ఎలక్షన్ కి వెళ్తున్నారు. ఇంకా మరి గతానికి ఎందుకండి వెళ్ళడం? వాళ్ళు కాలు పెట్టుకున్నారో చేతులు పట్టుకున్నారో అది కాదు కదా టాపిక్. చెప్పండి. ఓకే కిరణ్ గారు మాట్లాడండి, మీరు మాట్లాడండి. గురుమూర్తి గారు బాబాయ్ చెప్పింది ఎవరో, బాబాయ్ చెప్పింది ఎవరో సీసీ కెమెరాలు అక్కడ లేవు, అది కోర్టు నిర్ణయిస్తారు, పోలీసులు చూస్తారు. ఆ వీడియోస్ ఏం లేవు కదా, ఎవరు చెప్పారు ఏంటన్నదని. అది కోర్టు పరిధిలో ఉన్నది, కోర్టు చూసుకోవడం. వెయిట్
కీర్తన గారు. సార్ ఒకటి జనసేన పార్టీ నుంచి ఒక ఇంటర్నల్ ఇష్యూని తీసుకొని ఇక్కడ మాట్లాడే అంత దమ్మున్న వ్యక్తి వెంకటరెడ్డి గారు, మీ పార్టీలో రోజా గారు వీడియో నేను పంపిస్తాను మిమ్మల్ని నియోజకవర్గం మొత్తం అందరినీ మ్యూట్ చేయండి. ఆవిడేదో చెప్తారు, మ్యూట్ చేయండి. కీర్తన గారికి ఇవ్వండి. వెంకటరెడ్డి గారు ఇస్తారు ఒక్క నిమిషం. ఫిష్ మార్కెట్ లో లాగా ఇండిసెంట్ గా బిహేవ్ చేసి అధికార ప్రతినిధులు వైసీపీలోనే ఉంటారేమో నాకు తెలిసి. సరే పాయింట్లోకి రండి, మళ్ళీ ఎందుకు అనవసరంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలొద్దు, పాయింట్లోకి రండి. అరే వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం అండి. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం ఆవిడ మాట్లాడివ్వండి. ఏంటి మీరు ఏం చెప్పాలనుకున్నారు చెప్పండి. కీర్తన గారు అందరికీ వాయిస్లు ఇవ్వండి. ఓకే, రోజా గారికి వాళ్ళ నియోజకవర్గంలోనే వ్యతిరేకత ఉంది అని ఒక అనలిస్ట్ అడుగుతుంటే రిపోర్టర్ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటారు అంటే మీది ఇంటర్నల్ గొడవ కాదు. ఆమెకు వ్యతిరేకం ఉందని ఆమె ఒప్పుకున్నా అది ఇంటర్నల్ గొడవ కాదు. అది సద్ది మంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటారంటే. వర్మ గారు కొట్టిన సంగతి నేను చెప్తున్నాను సార్, ఒక మహిళను కొడతాం తప్ప కాదా? ఇంటర్నల్ విషయం అంటే రేపొద్దున గురుమూర్తి గారు ఒక్క నిమిషం మీరు ఉండండి. గురుమూర్తి గారు ఆవిడ అడిగిన దానికి ఆయన సమాధానం చెప్తారు, మధ్యలో మీరు ఉంటే. అరే ఒక్క నిమిషం అండి, రోజా గారి విషయం ఆవిడ ఎత్తుతున్నారండి. ఒక్క నిమిషం ఉండి ఆయన రాయపాటి గారి విషయం డోర్ డెలివరీ చేశారు. ఒక్క నిమిషం డోర్ డెలివరీ చేశారు. గురుమూర్తి గారు అవకాశం ఇచ్చారు, మీరు ఎందుకు మధ్యలోకి వస్తున్నారు? రాయపాటి గురించి చెప్తారు, రోజా గురించి చెప్తారు, మీ విషయం కాదు కదా. మీరు ఒక్క నిమిషం ఉండండి. అరే ఏం మాట్లాడుతున్నాడు? ఒక్క నిమిషం ఉండండి. మీరు ఏడో జరిగిందని అంటే ఎస్సీలు అంటే అవసరం మీకు? అరే ఆయన ఆ విషయం ఎత్తుతున్నారండి. చంద్రబాబు నాయుడు చెప్పు తీసుకొని కొట్టు. నువ్వు ఆ పార్టీలో నిజంగా ఉంటే దళితులుగా ఎవరు పుట్టాలని కోరుకుంటారని గాలి మాటలు మాట్లాడినా దళితులను చంపితే మీరేం పీకారు? దళితులను చంపారు, తగలబెట్టారు, మీరేం చేశారు? దుర్మార్గులు మీరు. గురుమూర్తి గారు కీర్తన గారికి ఇవ్వండి. దళితుల్ని చంపారంటే హెల్తీ అట్మాస్ఫియర్ ని ఇంత వర్స్ట్ గా క్రియేట్ చేశారంటే, అసలు పొత్తుల అంశం గురించి మాట్లాడుతున్న టాపిక్ ని డైవర్ట్ చేసి మీకు ఓటమి భయంతో ఏమో ఇంత ఇదిగా వర్స్ట్ గా బిహేవ్ చేస్తున్నారు వెంకటరెడ్డి గారు రోజు రోజుకి. మీరు వెంకటరెడ్డి గారు అన్ని మ్యూట్ లో ఉన్నాయండి, దయచేసి వినండి. ఒక్క నిమిషం ఆవిడ మాట్లాడేది వినండి. మీరేం చెప్పాలి స్ట్రైట్ గా చెప్పండి. రోజా గారు ఇవన్నీ కాదండి టాపిక్. షర్మిల గారు, సునీత గారు బహిరంగంగా వచ్చి వాళ్ళన్న ఇంత నీచుడు నికృష్టుడు అని చెప్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు స్పందించట్లేదు? మీకోసం ఆడపిడ్డ కదా సునీత గారు, వాళ్ళ నాన్న కోసం ఫైట్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ప్రెస్ మీట్ బాబాయ్ కోసం ఎందుకు పెట్టట్లేదు? ఇంత అన్యాయంగా ఆడపిల్లలు బలైపోతుంటే, భవ్యశ్రీ అమ్మాయి చిత్తూరు జిల్లాలో బలైపోతే రోజా ఎందుకు స్పందించలేదు? ఒక వికలాంగుల పైన అత్యాచారం జరిగితే రోజా ఎందుకు మాట్లాడలేదు? కీర్తన గారు ఏంటండి అసలు సంబంధం లేకండి రోజా గోళ ఏంటండి? మనం అసలు సబ్జెక్ట్ ఏంటి, రోజా ఏంటి మధ్యలో? ప్యానలిస్ట్ గా వాళ్ళ పార్టీలో ఏమతో పాటు అధికార ప్రతినిధి ఒక మహిళను కొట్టడం తప్పండి, మా పార్టీలో ఇంటర్నల్ ఇష్యూ అయినా కొట్టడం తప్పండి, అలాంటి వాళ్ళ మీద పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవాలని ఇప్పటికీ నోట్లయితే మాట్లాడట్లా. రేపొద్దున మీకు జరిగిన అదే కదా, మీ కర్మ మీరు అట్లా ఏడవండి, మేము అనవసరం దాన్ని దయచేసి మ్యూట్ వరకు తెచ్చుకోవద్దు. మీరు మాట్లాడే ఆవిడ చెప్పనివ్వండి, ఆవిడ ఏం చెప్తారు వినకుండా. అరే వెయిట్ అండి బాబు, ఏంటి కాస్ట్? వెంకటరెడ్డికి భయం పట్టుకుంది. ఓకే సార్, మీరు ఉండండి సార్. గురుమూర్తి గారు మళ్ళీ మీరు ఎట్లా ఉండండి. అరుణ గారు క్లియర్ గా చెప్పారు, మేడం మేము పార్టీకి ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో ఆ కేసు పైన ఇచ్చాను, ఇరు అంశాలను చర్చిస్తున్నారు, శిక్షలు ఖచ్చితంగా పడతాయి, నేను కేసు కూడా ఫైల్ చేశాను. ఇంకా ఏంటి మీ నొప్పి? ఇంకా ఏంటి మీ బాధ? వేససి బాధది కేసు ఫైల్ చేశారు, ఎఫ్ఐఆర్ రన్ అవుతుంది, ఏంటి మీది? మీకు ఏ పార్టీలో అయినా గొడవలు ఉంటాయి. వేరే మహిళని కడుపులో తంతే, గుండెల మీద తంతే, ఒక వేరే మహిళని గుండెల మీద తంతే, మీ పార్టీ అధికార ప్రతినిధి మీ పార్టీ వాళ్ళు తంతే,
పవన్ కళ్యాణ్ ఎక్కడ నిద్రపోతున్నాడు అన్న, నేను దానికి సమాధానం లేదు. ఆమె కేసు పెట్టుకుందండి, మీ ఆమె కంప్లైంట్ ఇచ్చుకుంది, నియోజకవర్గంలో నీ ఎమ్మెల్యే ఆమె కంప్లైంట్ ఇచ్చుకునేది. మీ అధినాయకుడు ఎక్కడ పోయాడు? ఉన్నాడు కదా, ఇవాళ బతికే ఉన్నాడు కదా, వచ్చాడు కదా లైవ్ లోకి. ఎందుకు ఖండిస్తున్నా? నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పకుండా దాట వేస్తే డిబేట్ వేస్ట్ అది టైం. మీరు ఇప్పుడు వరకు మీ నాయకుడు, మీ అధికార ప్రతినిధి ఒక వేరే మహిళ మీద కడుపులో తంతే, గుండెల్లో తంతే పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదని అడిగా. రేపు పొద్దున కీర్తన గారు అలా తనినా, లేదంటే ఇంకోళ్ళు తనినా, ఇక ఇదే కదా మీరు. అయినా కూడా చెప్పనివ్వండి. సార్లు అడిగేప్పటికి ఉండండి సార్, ఆన్సర్ చేయనివ్వండి. మీకు తెలుసు మా పార్టీలో ఏం జరుగుతుందో మీకు తెలుసా? వచ్చి కూర్చున్నారు, మా పార్టీ కండువా వేసుకున్నారా మీరేమన్నా? జీవితంలో జనసేన కండవాళ్ళు మాత్రం సరే సరే ఓకేలేండి. ఓకే సరే ఒక నిమిషం అండి, ఆవిడ మాట్లాడండి. బాబాయ్ గొడ్డల పార్టీ కదా, కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ హెడ్ అనేది అజయ్ గారు ఉంటారు. ఆయన దగ్గర ఆ సమస్య మేము చెప్పుకుంటాము. ఉండండి సార్ అజయ్ గారు ఉంటారు. మా సమస్యను మేము సాల్వ్ చెప్తాము. దానికి తగ్గ పనిష్మెంట్స్, దానికి తగ్గ ఎంక్వైరీలు సార్ చేస్తారు. మా విషయాల్లో కూడా ఎవరికి ఇబ్బందులు కదా ఆయన దగ్గర ఉన్నాయి. వీళ్ళు ఎవిడెన్స్లు ఇవ్వాలి, ఎందుకు గొడవ జరిగింది, ఏం ఎవిడెన్స్లు ఇవ్వాలి. ఎవిడెన్స్ ఇదే ఎంక్వైరీ జరుగుతుంది, దాని తర్వాత రిజల్ట్ వస్తుంది. మీకు చెప్పి వెంకటరెడ్డి నువ్వు రానా అన్న కూర్చొని నీకు చెప్పి మేము చెయ్యము. మా పార్టీ కొట్టించుకోండి మీరు వేరే ఆవిడ క్లియర్ గా చెప్పారు. గొడ్డలు పెట్టి మేడం పరమ గారు ఏ ఊరింది? రైట్ ఓకే. అదే కొట్టుకుంటాడు కృష్ణ ఆగు, గురుమూర్తి గారు ఏ